కేటీఆర్ గా మారవా? మహిళలంటే అంత చిన్న చూపెందుకు? గతంలో సీతక్క పైన అసభ్యకరంగా ట్రోలింగ్, ఇప్పుడేమో కొండా సురేఖ పైన అంతే. మహిళల ఫ్రీ జర్నీ పైన చిల్లర కామెంట్లు, సోషల్ మీడియాతో ఫేక్ ప్రచారం. మీ ఇంట్లో ఆడకూతులపై చేస్తే ఊరుకుంటావా? కేటీఆర్ తీరుపై ఫైర్ అయిన కొండా సురేఖ. ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదు, సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్, మత్తు పదార్థాలు అలవాటు చేసిండు. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం బయటికి రాని, నువ్వు ఏమేం చేసినావు అన్ని బయటపోతాయి. కేటీ రామారావు కేటీఆర్ ఇంకా యువరాజునని, తమ పార్టీదే ప్రభుత్వం అనే ఫీలింగ్ లో ఉన్నాడో లేక దురహంకారం తగ్గలేదేమో, కానీ మహిళలంటే మాత్రం చిన్న చూపు పోవడం లేదు. తమ ఇంటికి వాళ్ళే మహిళలని, మిగిలిన వాళ్ళు ఆడబిడ్డలు కాదనే భావం ఇంకా పోవట్లేదు. అందుకే తరచూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకరంగా ట్రోల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. కేటీఆర్ అయ్యా కేసీఆర్ సైతం ఏళ్ల పాటు మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు అవకాశం ఇచ్చింది లేదు. గతంలో మహిళలను కుక్కలు, బీరకాయ పీసులంటూ అవహేళన చేసిన దాఖలాలు లేకపోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటీఆర్ దాన్ని జీర్ణించుకోలేక మతిమూతి తప్పినట్టు మహిళల పట్ల అసభ్యకరంగా ట్రోలింగ్ చేసిన ఉదాంతాలు లేకపోలేదు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వీడియోలను అసభ్యకరంగా చిత్రీకరించినటువంటి మహానుభావుడు. ఆడోళ్ళనంటే ఇక ఎట్లా అంటే వాళ్ళని చీడపురుగు లెక్క చూస్తాడు కేటీ రామారావు. అదే ఇది మహిళలను కించపరచడం కేటీఆర్ ఫ్యాషన్. కేటీఆర్ నోటినే యాసిడ్తో కడగాలి. మహిళలకు ఫ్రీ జర్నీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరోసారి దురహంకారం చాటిండు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. కేటీఆర్ ఓ అవివేకి, ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకో. ఈ పోలింగ్ ఏందాక వచ్చింది? ఈ ఇద్దరిలో తప్పెవరిది? 70% తప్పు నీదే అని చెప్తా ఉన్నారు. కేటీఆర్ నాగార్జునదే తప్పని 70% మంది చెప్తా ఉన్నారు. 100కి 70% మంది వాళ్ళిద్దరిది తప్పని చెప్తా ఉన్నారు. ఇక ఈయన కొండా సురేఖ దొంగ ఏడుపులట, పెడబొబ్బలు దేనికి అంటుండు చూసుకో. గింత బలుపు మాటలు అదే అంటున్నా. మాపై సోషల్ మీడియాలో దాడి జరగడం లేదా, గతంలో ఉత్సాహడం లేదా అని అనలేదా? మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళకు మనోభావాలు ఉండవా? మాజీ మంత్రి కేటీఆర్ అంటుండు. మీ అంత లత్కోర్ మాటలు అయితే ఎవడు మాట్లాడి భూమి మీద? కేటీ రామారావు వెనక్కి తీసుకోండి, మీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యతాయుత పదవిలో ఉండి మహిళగా మీరు చేసిన ఆరోపణలు అసంబద్ధం. నాగార్జున పోయి ఆ కేటీ రామారావు దౌడ మీద ఒక్కటేయి, ఎందుకురా మాకి గోసా నీతో సోపతి పడితే అని చెప్పి ఒకటేయి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.